టెహ్రాన్ మీద అణుదాడికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి సంబంధించి యుఎన్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా మొన్న ఆరోపణలు చేశాడు. దాని గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే జపాన్లో హీరోషిమా, నాగాసాకి ఉన్నాయో అదేవిధంగా అమెరికా ఇప్పుడు టెహ్రాన్ మీద కూడా బాంబు దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది, అణుదాడికి. ఎందుకంటే ఇరాన్తో ఇప్పుడు వెనక్కి జరగడానికి అమెరికా ఇష్టపడదు. ఇరాన్ ఏంటి, ఒప్పందానికి రావడం లేదు, అంటే చర్చలకి రావడం లేదు, కాల్పుల విరమణకి రావడం లేదు. కాల్పుల విరమణ అనేది వద్దు, యుద్ధ విరమణ చేద్దాము, మా యొక్క షరతులు మీరు అంగీకరించండి అంటుంది. అలా అంగీకరిస్తే అమెరికా ఓడిపోయినట్టు లెక్క. దాని యొక్క సూపర్ పవర్ ఏదైతే ఉందో, సూపర్ పవర్ పదవికి చాలా పెద్ద బొక్క. అందుకోసమని ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గడం లేదు. నేను మరో 2-3 వారాల్లో పెద్ద దాడి చేసి వెనక్కి వచ్చేస్తానని ట్రంప్ చెబుతున్నాడు. ఆ పెద్ద దాడి ఏంటనేది ఇప్పటి వరకు తెలియలేదు. కనీ విని ఎరిగిన రీతిలో దాడి చేస్తామంటున్నాడు. అటువైపు నిన్న టెహ్రాను ఒకటి విడుదల చేసింది నివేదిక. ఇజ్రాయెల్ ఏం విడుదల చేసింది? మేము 32 రోజులుగా చేసినటువంటి దాడి 16,000 బాంబులు, 10,000 ప్రదేశాలు, 2,000 మంది సైన్యం మరణం అని చెప్పింది. అంటే ఐఆర్జీసీకి చెందినటువంటి సైనికులు చనిపోయారు 2,000 మంది. మేము 10,000 ప్రదేశాల్లో 16,000 బాంబులతో పూర్తిగా నాశనం చేశామని చెప్పింది. మరి ఇంత చేసినా ఇరాన్ తగ్గిందా? అమెరికా ఒకవైపు దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ ఒకవైపు దాడి చేస్తుంది. అయినా సరే ఇరాన్ మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా కాళ్ళ దగ్గరికి రావడం తర్వాత సంగతి, లొంగుబాటు అవ్వట్లేదు. కనీసం చర్చలకు కూడా ఓకే చెప్పడం లేదు. ఎందుకు? చర్చలు వద్దు, కాల్పుల విరమణ వద్దు. ఈ కాల్పుల విరమణ చర్చలు అనేవి మీ దగ్గర మేము నమ్మలేము. నువ్వు ఇప్పుడు కాల్పుల విరమణ అంటావు, తర్వాత రేపే బాంబు వేస్తావు. నీలాంటి వాడిని నమ్మి నేను ఇచ్చేయలేను. కాబట్టి యుద్ధ విరమణ చేద్దాం. మీరేమొచ్చేసి ఒప్పందాలు చేసుకుందాం, మేము అనుకున్నటువంటి షరతులకు మీరు ఒప్పుకోండి, యుద్ధ విరమణ చేద్దామని ఇరాన్ అంటుంది. అలా ఒప్పుకుంటే అమెరికా ఓడిపోయినట్లే కదా. ఇజ్రాయెల్ ఎలాగో చర్చలకు రాలేదు, సంగతి వేరే పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ చెప్పినట్లుగా ఒప్పుకుంటే అమెరికా ఓడిపోయినట్లు, తన యొక్క సూపర్ పవర్ పదవికి గండం ఏర్పడుతుంది. అందుకు ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? చివరిగా వీలైనంత వరకు పోరాడదాం, కొట్టాల్సినంత గట్టి దెబ్బ కొడదాం, చివరిగా మాత్రం అణుదాడి చేసి వెనక్కి వచ్చేద్దాం. అణుదాడి చేస్తే ఇక ఆ దేశం నాశనం అయిపోద్ది. ముఖ్యంగా 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి టెహ్రాన్ సిటీ నాశనం అయిపోద్ది. కొన్ని లక్షల మంది చనిపోతారు. ఇక అది ఎప్పటికీ కూడా మళ్ళీ తేరుకోలేదు. ఇరాన్ మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే మరో 2 దశాబ్దాలు పడుతుంది అన్న విధంగా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు? ఇరాను వీళ్ళ కాళ్ళ దగ్గరికి రాకపోగా గల్ఫ్లో ఉన్నటువంటి స్థావరాలను నాశనం చేస్తుంది. యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనేటటువంటి నౌక మీద దాడి చేసింది. సైనిక స్థావరాలు ఇప్పుడు కకావికలమైపోయాయి గల్ఫ్లో. ఎటువంటి పారిపోయి హోటల్కి వెళ్తున్నారు. అటువైపు ఇజ్రాయెల్ ఇంత దాడి చేసినా సరే ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా లొంగుబాటుకు రావడం లేదు. మరి ఇంతకంటే ఇంకేంటి రుజువులు? ఇది కాకుండా యుఎన్ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా ఉన్నటువంటి మహమ్మద్ సఫా, ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ అణుదాడి చేయడానికి, టెహ్రాన్ మీద అణుదాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఐక్యరాజ్య సమితి సాక్షిగా. అమెరికా ఒప్పించినందుకు ఐక్యరాజ్య సమితి దాన్ని అడ్డగించకపోగా దాడి చేయడానికి మొగ్గు చూపింది. ఈ రహస్యం నేను బయట పెట్టడానికి నా పదవిని నేను త్యాగం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేశాడు. రాజీనామా చేశాడు. ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడాల్సి వస్తే మళ్ళీ నిజాలు బయటకు వస్తాయి. అంటే అణుదాడి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అమెరికా ఏమంటుంది? 100కి 99% మేము వీలైనంత వరకు 99.99% వరకు ఇరాన్ మీద అణుదాడి చేయడానికి ప్రయత్నం చేయము. ఎంతవరకు దాన్ని కొట్టగలుగుతాం అంతవరకు కొడతాం. అయినా సరే ఇరాన్ లొంగకపోతే అమెరికా ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. కానీ లాస్ట్లో అదేదైతే 0.00001% ఒక అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మేము మాత్రం వాడుకుంటాము అని ఐక్యరాజ్య సమితితో చెప్పడం, ఐక్యరాజ్య సమితి కూడా సరే అని చెప్పడం. ఓకే చెప్పకపోతే మరి ఇంక రేపు పొద్దున్న అమెరికా పూర్తిగా నిధులు ఆపేస్తుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి నిధులు ఆపేసింది. ప్రతి దేశం ఇస్తున్నటువంటి నిధులు సరిపోవంట దానికి. 30,000 కోట్ల రూపాయలు కావాలి ఇంచుమించు సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి. అందులో ఇదే ఎక్కువ సమకూరుస్తుంది అమెరికాని.
సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే డబ్బులు ఇవ్వడం మానేసింది ట్రంప్ వచ్చిన తర్వాత. ఇచ్చినా పెద్ద ఇవ్వడం లేదు, ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు వాళ్ళు మాగా పేరుతో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా మరి నేను చెప్పిన కారణం మాత్రమే కాదు, దాని వెనక అనేక కారణాలు ఉంటాయి. సో ఆ లెక్కను చూస్తే ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు ఓకే చెప్పింది. అందుకే ఇప్పుడు మహమ్మద్ సఫా తన యొక్క పదవికి రాజీనామా చేశాడు అంటున్నారు. అంటే ఖచ్చితంగా మరో 3 వారాల్లో ఇరాన్ కనుక చర్చలకి రాకపోయినా, కాల్పుల విరమణకి ఒప్పుకోకపోయినా, లేదా ఓడిపోయామని ఒప్పుకోకపోయినా, కాళ్ళ దగ్గరికి రాకపోయినా, మొత్తానికి టెహ్రాన్ మీద అయితే చాలా గట్టి దెబ్బ పడుతుంది అన్నట్లుగా అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ జరుగుతున్నటువంటి చర్చలు. దీనికి బలమైనటువంటి కారణాలు ఇప్పుడు మనం చెప్పినవి. మహమ్మద్ సఫా రాజీనామా అయితేనేమి, టెహ్రాను ఐడిఎఫ్ చేస్తున్నటువంటి దాడులకి ఇరాన్ లొంగకపోవడం అయితేనేమి, ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకి గల్ఫ్ దేశాలు కకావికలమైపోతేనేమి, మరి ట్రంప్ తన యొక్క ఈగోని చంపుకోడు కాబట్టి, అమెరికా ఒప్పుకోదు కాబట్టి ఓటమని మరో 2-3 వారాల్లో గట్టి దెబ్బలు తగులుతాయి అంటేనేమి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా టెహ్రాన్ మీద గట్టి దాడి జరగబోతుంది.